హెచ్ఎంటీవీ భూమి కోసం కార్యక్రమానికి స్వాగతం. చట్టాల గురించి, చట్టాలు కల్పించే పట్టాల గురించి, భూమి హక్కుల గురించి చర్చించుకునే ఈ ప్రత్యేక కార్యక్రమంలో మరొకసారి ఈ ఆర్ఓఆర్ చట్టం గురించిన వివరాలు తెలుసుకుందాం. మన రాష్ట్రంలో 1971 నుంచి ఈ చట్టం వచ్చింది. దీన్ని పట్టాల చట్టం అని అంటున్నారు సామాన్య పరిభాషలో. రైతులకి వారి భూములపై హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం సదుద్దేశంతో రూపొందించిన ఈ చట్టం ఏ విధంగా అమలు చేస్తుందనే కార్యక్రమంలో మనం తెలుసుకోవడానికి, మనకు తెలియజెప్పడానికి మన స్టూడియోలో సోమసుందర శర్మ గారు, మాజీ తహసీల్దారు, డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ మేనేజర్ స్టూడియోలో ఉన్నారు. స్వాగతం శర్మ గారు. అట్లాగే సునీల్ కుమార్ రూరల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తూ ప్రజలకి భూమి హక్కులు కల్పించడంలో కృషి చేస్తున్న స్టేట్ డైరెక్టర్ మన స్టూడియోలో ఉన్నారు. స్వాగతం సునీల్ కుమార్. ఈ భూమి హక్కుల పట్టాల చట్టం అసలు ఏం చెప్తుంది? ఈ పట్టాలు రావాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? అసలు ఒక ప్రొసీజర్ అంటూ ఉందా? ఈ ప్రొసీజర్ కాంప్లెక్స్గా ఉందా, సింపుల్గా ఉందా? ఈ ప్రొసీజర్ని మార్చాల్సిన అవసరం ఉందా అనే అంశాల గురించి మీకు తెలిసిన వివరాలు చెప్తే బాగుంటుంది. సునీల్ కుమార్ గారు. ఇప్పుడు ఈ చట్టంలో మనం గత వారంలో మాట్లాడుకున్నట్టే చాలా సమస్యలు చర్చించాం. ఇక్కడ ఒకసారి రికార్డులు ఈ చట్టం కింద తయారు చేశారు. ఏ భూమి ఎవరికి ఉంది అనేది ఒకసారి అయిపోయింది. ఆ మార్పులన్నీ చేసుకోవడానికి ఒక ప్రాసెస్ ఉంది దాంట్లో. నేను కనుక భూమి అక్వైర్ చేసినట్లయితే, కొనుక్కున్నా, ఏం చేసినా సరే, నేను ఒక అర్జీ పెట్టుకోవాలి తహసీల్దార్ గారికి. అది కూడా 90 రోజుల లోపల, నాకు భూమి వచ్చిన 90 రోజుల లోపల నేను తహసీల్దార్ గారికి అర్జీ పెట్టుకున్నట్లయితే అతను ఒక నోటీస్ ఇచ్చి గ్రామంలో ఎంక్వైరీ చేసి కరెక్టే ఇతనికి ఈ భూమి వచ్చింది, సరిగానే వచ్చింది భూమి, ఇతను హక్కుదారుడు అని కనుక నిర్ధారణకు వచ్చినట్లయితే ఒక ఆర్డర్ ఇస్తారు, ఇతని పేరు మీద రికార్డులో మార్పులు చేయండి అని. అంటే అతని హక్కుకు సంబంధించిన తీర్మానం కూడా ఉంటుందా ఈ పాస్బుక్లో? తీర్మానం ఉండదు. ఆ నోటీస్ ఎంక్వైరీ జరిగిన తర్వాత ఒక ఆర్డర్ ఎంఆర్ఓ గారు ఇస్తారు. ఆ ఆర్డర్ ఆధారంగా చేసుకొని ముందు రికార్డులో మార్పులు చేస్తారు. అంటే 1B రికార్డులో మిగతా భూమి రికార్డులో ముందు మార్పులు చేసి దాని తర్వాతనే పాస్ పుస్తకం టైటిల్ డీడ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే వీలైనంత వరకు కరెక్ట్ గా ఉండడం కోసం ఒక ప్రాథమికంగా ఒక ఎంక్వైరీ చేస్తారు. అది కూడా ఎంఆర్ఓనో ఆర్ఐనో గ్రామానికి వెళ్ళి ఆ చుట్టుపక్కల రైతును ఎంక్వైరీ చేసి వాళ్ళు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ ఆధారంగా ఎవరైతే అమ్మారో వాళ్ళని ఎంక్వైరీ చేసి ఇది నిజమని తెలిసినట్లయితే ఆ మార్పు చేస్తారు. ఒకవేళ నేను భూమి కొనుక్కున్నట్లయితే నాకు ఎవరి దగ్గర నుంచి అయితే ఆ భూమి వచ్చిందో వాళ్ళ పాస్ పుస్తకము టైటిల్ నుంచి ఈ భూమిని తొలగిస్తారు. ఇంత నాకు సపోజ్ నేను మీ భూమి నుంచి నేను కొనుక్కున్నట్లయితే మీ పాస్ పుస్తకంలో అది మైనస్ చేసి నా పాస్ పుస్తకంలో దాన్ని ప్లస్ చేయడం జరుగుతుంది. వారి పాస్బుక్ రద్దే అవకాశం కూడా ఉంది. పూర్తిగా భూమి లేకుండా అమ్మేసుకున్నట్లయితే వాళ్ళ పాస్బుక్ పూర్తిగా రద్దు అవుతుంది. ఇంకా 0 భూమి ఉన్నట్లయితే అది రద్దు చేసి నాకు పాస్ పుస్తకం ఇస్తారు. ఒకవేళ నాకు అప్పటికి పాస్ పుస్తకం లేకపోతే కొత్తది ఇస్తారు. నాకు ఆల్రెడీ పాస్ పుస్తకం టైటిల్ డీడ్ ఉంది, కొత్తగా ఇంకొంచెం భూమి నాకు వచ్చింది అనుకున్నట్లయితే నాకు ఆల్రెడీ ఉన్న పాస్ పుస్తకంలోనే ఈ మిగతా వివరాలు నమోదు చేస్తారు. అంటే ఈ కొనుక్కున్న వ్యక్తి పాత టైటిల్ హోల్డర్ పాస్ పుస్తకాన్ని కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు నాకు భూమి వచ్చే మార్గాలు ఒకటి, నేను కొనుక్కున్నప్పుడు నేను తప్పకుండా దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆ రిజిస్టర్ కాగితాలు తీసుకొని నేను ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్లాల్సి ఉంటుంది. ఆ రిజిస్టర్ కాగితాలతో పాటు నేను ఎవరి దగ్గర కొనుక్కున్నానో వాళ్ళ పాస్ పుస్తకం టైటిల్ డీడ్ కూడా తీసుకెళ్లాలి. ఒకవేళ నేను రిజిస్ట్రేషన్ కనుక చేయించుకోకపోతే, మనం గత వారాల్లో మాట్లాడుకున్నాము, తెల్ల కాగితాల మీద కొనుక్కుంటేనో లేకపోతే ఆ రిజిస్ట్రేషన్ చేయించుకోకపోయినట్లయితే చట్టం ఒక వెసులుబాటు కలిగించింది. 2000 సంవత్సరం కనుక ముందు కొనుక్కుంటే నేను వేరే పద్ధతుల్లో వెళ్ళి పట్టా తెచ్చు. సునీల్, ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు. మధుబాల వారి సమస్య గురించి అడుగుతున్నారు, హైకోర్టు అడ్వకేట్. మధుబాల గారు చెప్పండి. సార్, ఇది 1982 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్? ఇప్పుడు రెవెన్యూ ఆఫీస్ నుంచి మాట్లాడుతుందండి. హలో అండి, చెప్పండి. మధుబాల గారు చెప్పండి, వింటున్నాం. అదే అండి, అయితే పట్టా అయిన 96లో పట్టా అయిన పుస్తకాలండి, పట్టా పుస్తకాలు. అయితే వాటిని మొన్న 2006లో అది ఎంఆర్ఓ ఆఫీస్ లో మార్చారండి. ఏం మార్చారు? టైటిల్ మార్చారా? టైటిల్ మార్చారు. సర్వే నంబర్ లో వేరే వాళ్ళ నంబర్ వచ్చిందండి. అంటే పొరపాటు జరిగింది అంటున్నారా? అంటే పొరపాట్లు జరిగినాయి, కొన్ని ఉన్నాయి, కొన్ని రికార్డ్స్ మిస్ అక్కడ ఆఫీసులోనే లేవు. మళ్ళీ తర్వాత నేను అరుణ గారిని, కరీంనగర్ కలెక్టర్ గారిని కలిసిన, జేసీ గారిని కలిసిన, సునంద ఆర్డీఓ గారిని కలిసిన, మళ్ళీ బుచ్చిరెడ్డి అని ఎంఆర్ఓని కలిసి వాళ్ళకు పర్సనలీ నేను నోటీసెస్ ఇచ్చినానండి. ఈ విషయాన్ని వాళ్ళ నోటీస్ కు తీసుకెళ్లాను. అయితే 96లో ఇవి పట్టా అయినాయండి. అప్పుడు సంగారెడ్డిలో ఉన్న టి విజయ్ కుమార్ అనే ఇప్పుడు ఒక జాయింట్ జేసీ గారు ఇక్కడ ఆర్డీఓగా ఉండిరండి. అయితే ఆ కాలంలో పట్టా ఆయన పుస్తకాలు మా మదర్ పేరు మీద, వాటిని ఎంఆర్ఓ ఆఫీస్ లో చేంజ్ చేశారండి 2006లో.
సహానీలు అన్ని తీసినప్పుడు 2006 అనవచ్చు వేరే కొన్నేమో అది వాళ్ళు అంటే రాంగ్ ఎంట్రీస్ చేశారు. అవన్నీ రాంగ్ ఎంట్రీస్ చేసిన వాళ్ళని కూడా గ్రామ సభలో మేము అంతా వెరిఫై చేసినాము, అవి మావి కాదు అని వాళ్ళు, అది అయిన పొరపాటు అది ఎంఆర్ఓ వాళ్ళది. అయితే ఎంఆర్ఓ ఆఫీస్ లో మళ్ళీ తర్వాత రాంగ్ ఎంట్రీస్ తర్వాత ఇమీడియట్ గా వేరే వాళ్ళకు పట్టా పాస్ పుస్తకం ఇష్యూ చేసినట్టుగా సర్వే నంబర్ 57 లో వచ్చిందండి. అక్కడ రెండు అనుమానాలు. ఒకటి, ఆ భూమి మీకు పట్టా భూమా లేకపోతే ప్రభుత్వం అసైన్మెంట్ చేశారా మీ అమ్మగారి పేరు మీద? లేదు, అది మా తండ్రి మేనత్త గారిదండి. మా తండ్రి యొక్క మేనత్త గారు, ఆమె భర్త చనిపోయిన తర్వాత అన్నదమ్ముల దగ్గరికి వచ్చింది. కొరటపల్లి అనే గ్రామము, మండల్ రాముడు గంట. రెండో ప్రశ్న, ఇప్పుడు ఆ భూమి మీద ఎవరున్నారు, సాగు చేసుకుంటున్నారు, ఎవరు సాగు చేసుకుంటున్నారు భూమి? అది మా తండ్రి చేసిందండి. ఇప్పుడు ప్రస్తుతం ఎవరు సాగులో ఉన్నారు? ఏమండి, ప్రస్తుతం ఎవరు సాగు చేసుకుంటున్నారు ఆ భూమి? ప్రస్తుతము అక్రమంగా మొన్న పోయిన సంవత్సరం ఒక అతను వచ్చిందండి, శ్యామ్ సుందర్ అని. ఇప్పుడు ఇది మాది అని చెప్పేసి వాడు ఇది చేస్తున్నాడు. అయితే మేము వెరిఫై చేసినప్పుడు అన్ని డాక్యుమెంట్స్ మా మదర్ పేరు మీదనే ఉన్నాయి. గ్రామ సభలో కూడా ఇది పరిష్కారం అయిందండి. వారి సమస్య అర్థమైంది అనుకుంటాను. వారికి రికార్డుకి సంబంధించిన మార్పులు, రికార్డులో పొరపాట్లు దొరకడం, దీనికి ఆమె ఏం చేస్తే బాగుంటుంది? ఆమె సమస్య మధుబాల సమస్య. అమ్మా, ఇందులో మీకు అప్పీల్ చేసుకోవడానికి కూడా టైం లేదు. ఆర్డీఓ గారికి చేయవచ్చు, ఎందుకంటే మండల్ రెవెన్యూ ఆఫీసర్ చేసిన దానిపైన అప్పీల్ ప్రొవిజన్ ఉంది యాక్ట్లో. ఈ ఏపీ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదారు పాస్బుక్ యాక్ట్లో సెక్షన్ 5 ప్రకారము ఎంఆర్ఓ గారు ఏదైనా పొరపాటు చేస్తే దాన్ని రెక్టిఫై చేయడానికి అప్పీల్ ప్రొవిజన్ ఉంది ఆర్డీఓ గారికి. అయితే ఇక్కడ మీరు 2006లో ఇచ్చాడు అంటున్నారు కాబట్టి టైం అయిపోయింది. సెక్షన్ 9 ప్రకారము రివిజన్ ఉంది కలెక్టర్ గారికి. ఆ సెక్షన్ 9 ప్రకారం మీరు కలెక్టర్ గారి దగ్గర ఇప్పుడైనా వేసుకోవచ్చా? రివిజన్ టైం లేదు, దానికి టైం లేదు. కలెక్టర్ కలిసారని చెప్పారు వారు. కలెక్టర్ కలవడం వేరు, రివిజన్ ఫైల్ చేయడం వేరు. ఇక్కడ 2-3 అంశాలు మాట్లాడుకోవాలి సార్. ఒకటి, వాళ్ళకి పాస్ పుస్తకాలు వచ్చాయి కానీ రికార్డులో పేరు రావటం లేదంటే కరెక్షన్స్ అయినట్లయితే మళ్ళీ ఎంఆర్ఓ రెక్టిఫై చేయొచ్చు. కానీ ఇక్కడ ఆల్రెడీ ఇంకొకరికి వాళ్ళు కనుక ఇదే భూమి మీద పాస్ పుస్తకాలు టైటిల్ ఇచ్చినట్లయితే వాటిని రద్దు చేయమని మళ్ళీ అప్పీల్కు ఆర్డీఓ దగ్గరికి వెళ్ళాలి. నేను చాలా సందర్భాలు కేసులలో చూస్తున్నాను, మేము ఆర్డీఓ గారికి చెప్పామండి, ఆర్డీఓ గారికి పిటిషన్ ఇచ్చామండి అంటున్నారు తప్ప ఆర్ఓఆర్ చట్టం కింద ఒక లీగల్ ప్రాసెస్, ఒక పిటిషన్ వేసి అక్కడ నుంచి ఆ కేసు పర్సూ చేసుకొని రద్దు చేయించుకోవాలి. అది కనుక జరిగినట్లయితే వీళ్ళకి జరుగుతుంది. కానీ వీళ్ళు ఇంతమంది దగ్గరికి వెళ్తున్నారు, ఆర్ఓఆర్ చట్టం కింద అప్పీల్ వేశారో లేదో మనకు తెలియదు. అప్పీల్ వేసినట్లయితే న్యాయం జరుగుతుంది కదా. ఇప్పుడు నాకు ఒక సందేహం ఉంది శర్మ గారు. ఇప్పుడు సమస్యను పరిష్కరించమని కోరుతూ అభ్యర్థన జారీ చేసిన తర్వాత, అభ్యర్థన దాఖలు చేసిన తర్వాత ఇంకా దానికి వేరే ఫామ్ ఏమిటండి? దానే అప్పీల్గా తీసుకోవచ్చు కదా చట్టం కింద, తీసుకోవచ్చు. ఈ సెక్షన్ కింద అప్పీల్ అని వాళ్ళు కూడా అడ్వకేట్ రాసినట్టు రాయాలంటే సామాన్య ప్రజలకు సాధ్యం అవుతుందా? అది తీసుకోవచ్చు, తెల్ల కాగితం పైన రాసి ఇచ్చిన రివిజన్ పిటిషన్ కింద చేయవచ్చు, తీసుకోవచ్చు. కలెక్టర్ గారికి ప్రజెంట్ చేసి ఇది రివిజన్ కింద తీసుకోండి రాయాలా సెక్షన్ 9 ప్రకారం. ఎవరు రాయాలి? ఆఫీస్ రాయాలా? అఫెక్టెడ్ పార్టీ ఎవరైతే ఇబ్బంది పాలవుతున్నారో ఆయన కలెక్టర్ గారి దగ్గర ఇస్తే ఆయన రివిజన్ తీసుకొని మళ్ళీ ఇద్దరు వాళ్ళని విని వాళ్ళది వీళ్ళని వాదనలు విన్న తర్వాత ఒక జడ్జిమెంట్ చేస్తాడు. అంటే ఈ రివిజన్ దరఖాస్తు ఇచ్చినట్టుగా ఒక దాఖలా ఉండాలి. ఆ దాఖలా కింద రసీదు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? రసీదు ఇవ్వరు, ఏం లేదు, ఊరికే ఫైల్ చేస్తే చాలు కలెక్టర్ గారికి స్వయంగా. ఇది ఒక మెథడ్ అండి. రెవెన్యూ కోర్టులో ఈ విధంగా లేదు, రెవెన్యూ కోర్టు లేదు, సివిల్ కోర్టు పోతానంటే సివిల్ కోర్టుకు కూడా పోవచ్చు. దీనిపైన సివిల్ కోర్టులో కూడా మీ యొక్క వాదనలు వినిపించేసి తీర్మానం చేస్తారు. అయితే సివిల్ కోర్టుకు పోయినంత మాత్రాన రెవెన్యూ కోర్టు వాళ్ళు సైలెంట్గా ఉండాలని ఏం లేదు. అయితే వీళ్ళు ఈ చట్ట ప్రకారం వీళ్ళు కూడా ఉత్తర్వు వేయవచ్చు. అయితే ఆ ఉత్తర్వుకు లోబడి ఈ ఉత్తర్వు వేయాలి. శర్మ గారు, ఈ సివిల్ కోర్టులో ఒకవేళ వివాదం ఉంటే దాని ప్రభావం ఏమిటి? అప్పుడు రెవెన్యూ అధికారుల అధికారం ఏమిటి తెలుసుకోవడానికి ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం. ఆ విరామం తర్వాత మళ్ళీ ఈ విషయాలు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు భూమి కోసం కార్యక్రమంలో ఒక చిన్న విరామం. భూమి కోసం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. జోగిపోటు నుంచి గోపాల్ ఒక సమస్య అడగడానికి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. గోపాల్ గారు, చెప్పండి మీ సమస్య ఏమిటో. సార్, మా సొంత భూమి అమ్మకున్న కానీ అమ్మినట్టు రికార్డు ఉన్నా సార్. మీరు అమ్మినారా సొంత భూమి? సొంత భూమి అమ్మలేం సార్ మేము. వారు కొన్నోళ్ళు వేరే భూమి కొన్నారు మా పాలది. అదే ఆ నెంబర్ వేరు, మా నెంబర్ వేరు.
ఆ నెంబరు రిజిస్ట్రేషన్ కాలేదు, మా నెంబర్ అయింది వాళ్ళకు కొన్నట్టు. సమస్య మీకు ఆయన చెప్తున్న అర్థమవుతుంది. సమస్య ఏంటంటే ఆయన భూమి నెంబర్ ఒకటి, పక్క భూమి నెంబర్ ఆయన అమ్ముకున్నప్పుడు ఈ నెంబర్ దాంట్లో పడింది. అంటే ఆయన ఆ కొనుక్కున్న కాగితంలో వీళ్ళ భూమి ఉంది, కానీ వీళ్ళు అమ్మలేదు. వీళ్ళు అమ్మనప్పుడు ఆయన అమ్మిన వాళ్ళకి ఆ డాక్యుమెంట్ వీళ్ళకి ఎలా వర్తిస్తుంది? మీరు లీగల్ గా చూసినప్పుడు కూడా ఆ అమ్మిన అతని వ్యక్తి తప్పు నెంబర్ వేశాడు, అది వాళ్ళిద్దరి మధ్యలో వివాదం. ఇప్పుడు ఆ డాక్యుమెంట్ ఈయనకు వర్తించదు. ఈ సర్వే నెంబర్కి సంబంధించి ఒకవేళ రికార్డులు కనుక వాళ్ళు మార్పులు చేసేసి ఈయన పేరు తొలగించి వేరే వాళ్ళు రాసినట్లయితే ఈయన మళ్ళీ తహసీల్దార్కి అర్జీ చేసుకోవచ్చు, నేను ఆ భూమి అమ్మలేదు, నేను అక్కడ పార్టీ కాదు, ఈ సర్వే నెంబర్కి ఆయన పేరు ఉన్నది కాబట్టి అది చేసుకోండి. రెండోది మళ్ళీ దీన్ని మళ్ళీ సివిల్ కోర్టు కూడా తీసుకెళ్ళొచ్చు. ఆ వివాదం కాకుండా తహసీల్దార్ లెవెల్లో పరిష్కారం చేసే అవకాశం కూడా ఉంది. ఇది శర్మ గారు మీరేమైనా సమాధానం దీంట్లో సార్ రెక్టిఫికేషన్ డీడ్ అని సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఫైల్ చేయాలా. అంటే పొరపాటున ఈ నంబరు పడింది అక్కడ, అది ఎవరు చేయాలండి? ఇతను చేయాలా, కొనుక్కున్న వ్యక్తి చేయాలా? ఎవరైతే పోతున్నారో వాళ్ళు చేసుకోవాలా. ఇతనికి నష్టం జరుగుతుంది నష్టం కనుక. జరుగుతున్నది కాబట్టి. కానీ అది రెక్టిఫికేషన్ డీడ్ ఇప్పుడు మనం గనక ఎవరైతే ఈ ఎఫెక్టెడ్ పార్టీ ఉన్నారో ఈయన చేయడానికి అడిగినట్లయితే ఇతను చేయాల్సిన అవసరం ఏముంది? అతను నమ్మనే అమ్మలేదు, ఎవరో ఇద్దరి మధ్యలో ఇద్దరు కన్సెంట్ ఇతని కన్సెంట్ లేదు. అందుకే నేనేమంటున్నానంటే ఈయన కన్సెంట్ లేకుండా ఇప్పుడు ఎంఆర్ఓ కనుక ఈ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ మీద ఆయన రికార్డులో మార్పు చేయాలి. రికార్డులో మార్పు చేసినప్పుడు ఎఫెక్టెడ్ పార్టీని అడగాలి. ఎఫెక్టెడ్ పార్టీకి నోటీస్ ఇవ్వకుండా రికార్డు మార్పు జరిగింది అంటే అది జరిగిన పొరపాటు రెవెన్యూ యంత్రాంగంలో. సో దానికి మనం ఇతన్ని కూడా మళ్ళీ మీరు రిజిస్టర్ దగ్గరికి వెళ్ళండి, రెక్టిఫికేషన్ డీడ్ ఇవ్వండి అంటే కొంచెం కంబల్సన్ ప్రాసెస్ అవుతుంది కాబట్టి ఇంకో మార్గంలో కూడా చేయొచ్చు. మొత్తానికి ఇందులో సమస్య ఏమిటంటే ఇది అన్నదమ్ముల ఆస్తి, పాలివాళ్ళు అంటున్నారు. పాలివాళ్ళు అయినప్పుడు నెంబర్ కరెక్ట్గా ఇచ్చారా లేదా అని వెరిఫికేషన్ చేసుకోవాల్సిన బాధ్యత హక్కు కోల్పోతున్న వ్యక్తి పైన కూడా కొంత మేరకన్నా ఉంటుందని శర్మ గారి అభిప్రాయం. అయితే ఇందులో రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి రోల్ ఏ విధంగా ఉంటుంది? ఇటువంటి పొరపాట్లని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత వాళ్ళకి. రెవెన్యూ డిపార్ట్మెంట్ విల్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ టు దీస్ డిస్ప్యూట్స్. దే హావ్ టు గో టు సివిల్ కోర్ట్ అండ్ గెట్ ఇట్ డన్. ఆర్ బోత్ ద పార్టీస్ ఆర్ కన్సెంట్, ఇద్దరు కనుక సమ్మతిస్తే రెక్టిఫికేషన్ డీడ్ ఫైల్ కాదు. కొన్న వ్యక్తి పాస్ పుస్తకం అడుగుతాడు కదండి. కొన్న వ్యక్తి పాస్ పుస్తకం అడిగినప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తుంది కదండి. పాస్బుక్ మరి ఎంక్వైరీలో ఈ విషయాలు చూడాలి. తీసుకున్నారు పాస్బుక్లు, ఇక్కడ ఆల్రెడీ తీసుకున్నారు. అప్పుడు భూమి వాడేం చేశాడు, ఆ భూమి తీసుకొచ్చి తన దాంట్లో కలుపుకున్నాడు. అవును, ఆ భూమి తీసుకొచ్చి తన దాంట్లో నాది అంటున్నాడు ఇప్పుడు వీళ్ళకి తెలియకుండా. కనుక అతను ఫిర్యాదు చేయడు, అతనికి లాభం కదా. తను కొనని భూమి కొంత తనకు వచ్చినందుకు ఫిర్యాదు చేయకపోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు కూడా. కన్సెంట్ రెక్టిఫికేషన్ డీడ్ కూడా ఒప్పుకోకపోవచ్చు. కాబట్టి డిలీషన్కు రేపు అపీల్ చేసినా కానీ, ఈమె నా భూమిని తీసుకొని పోయి అక్కడ చేసినా కానీ అపీల్లో కూడా సెటిల్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులో ఒక పాస్బుక్ వచ్చిన తర్వాత టైటిల్ డీడ్ రాకముందే ఈ పాస్బుక్ లో ఉన్న పొరపాట్లను సరిదిద్దడానికి ఏదైనా ప్రొసీజర్ ఉందా? పొరపాట్లు అంటే ఎక్స్టెంట్స్ ఏదన్నా చిన్న చిన్న ఉంటే రెక్టిఫికేషన్ చేయొచ్చు. ఎవరు ఎంఆర్ఓ ఇస్ కాంపిటెంట్. మొత్తం సర్వే నెంబరే మార్చి చేయాలంటే చేయడు. ఇప్పుడు మరొక కాలర్ వెయిట్ చేస్తున్నారండి. ఫరీదుద్దీన్ రిటైర్డ్ తహసీల్దార్ అడుగుతున్నారు. రిటైర్డ్ తహసీల్దార్ అంటే వారికే సమస్యల గురించి బాగా తెలుసుంటాయి. అయినా చెప్పండి మీ సమస్య ఏమిటో ఫరీదుద్దీన్ గారు. నమస్తే సార్. ఇప్పుడు మీరు రైతు పాస్బుక్ల గురించి చర్చ జరుగుతున్నది కదా. నేను రిటైర్డ్ తహసీల్దార్, నాకున్న అనుభవాలతో 2-3 విషయాలు చెప్తా. ఫస్ట్, చాలా మంది చెప్తారు మా పాస్బుక్లు వేరే వాళ్ళు తీసుకుపోయినరు, వాళ్ళ దగ్గర ఉన్నది వాళ్ళు ఇస్తలేరు, వాళ్ళకి మాకు ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. వాస్తవం అది కరెక్టే. ఫామ్ 17 అని ఉంటది. ఫామ్ 17 లో ఎవరు పట్టేదారు పాస్బుక్ జారీ చేశారో వాళ్ళ సంతకాలు కావాలి. వాళ్ళ సంతకాలు ఉన్నప్పుడే ఆ పాస్బుక్ వాళ్ళకు జారీ చేయడం జరుగుతుంది. దాని గురించి ఒకవేళ వాళ్ళకి పాస్బుక్ ఇవ్వలేదంటే వాళ్ళకు ఎవరు తీసుకుపోయారంటే ఫామ్ 17 వెరిఫై చేయమని చెప్పాలి. ఇంకో విషయం ఏంటంటే పాస్బుక్ లో కూడా 3 రకాలు ఉంటది. పట్టేదారు పాస్బుక్ ఒరిజినల్ ఉంటది, పట్టేదారు పాస్బుక్ డూప్లికేట్ ఉంటది, పట్టేదారు పాస్బుక్ ఫేక్ గా ఉంటాయి. ఈ 3 రకాల పాస్బుక్లు మా మధ్యలో చాలా మంది అవుతున్నాయి. పట్టేదారు పాస్బుక్ ఒరిజినల్ అంటే తహసీల్దార్ జారీ చేసిన తర్వాత మన ఆర్డీఓ గారు అటెస్టేట్ చేసిన పట్టేదారు పాస్బుక్. సెకండ్ పాస్బుక్ డూప్లికేట్ అంటే పట్టేదారు పాస్బుక్ ఒరిజినల్ పోయిన తర్వాత 100 రూపాయలు చాలాన్ జమా చేసిన తర్వాత తహసీల్దార్ జారీ చేస్తారు. దానిపైన రాస్తారు డూప్లికేట్ పాస్బుక్ అని చెప్పి రాస్తారు, అది డూప్లికేట్ పాస్బుక్. దాని తర్వాత ఫేక్ పాస్బుక్లు కూడా ఈ మధ్యలో మా దగ్గర చాలా వస్తున్నాయి. ఆ ఫేక్ పాస్బుక్లు వెరిఫై చేయాలంటే ఫామ్ 17 మరియు ఆర్ఆర్ రికార్డ్ వెరిఫై చేయాలి. చేసిన తర్వాత అసలు ఫామ్ 17 ద్వారా పోయిందా పోలేదా అన్నప్పుడు మనం చూసిన తర్వాత దాన్ని మనం నిర్ధారించవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇంకో విషయము, ఈ పట్టేదారు పాస్బుక్లు చాలా మంది మాకు రాలేదని చెప్తుండ్రు. ఆ విషయంలో మనం రెవెన్యూ శాఖ 90% ఎలిజిబుల్ ఖాతాదారులకు పట్టేదారు పాస్బుక్లు జారీ చేసిండ్రు. ఆంధ్రప్రదేశ్ లో 10% మిగిలి ఉన్నారు. 10% ఎందుకు మిగిలి ఉన్నారంటే పట్టేదార్స్ ఆర్ నాట్ కమ్ ఫార్వర్డ్
ఎందుకంటే వాళ్ళు పట్టే భూములు అమ్ముకున్నారు ఒకటి. సెకండ్ ఏంటంటే భూమి అమ్ముకున్న తర్వాత వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయలేదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు పట్టేదారు ఉన్నారు కానీ వాళ్ళకి పాస్బుక్ కావాలని వాళ్ళు అడుగుతలేరు. ఈ కేసులే మనకు మిగిలి ఉన్నాయి. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పట్టేదారు పాస్బుక్ ఇంకో మన జారీ చేసేటప్పుడు తహసీల్దార్లు పాట పట్టేదారు పాస్బుక్లు తీసుకొని మనము దాన్ని క్యాన్సిల్ చేయడం జరుగుతున్నది. క్యాన్సిల్ చేయాలి 100%. ఇంకోటి ఒకవేళ వాళ్ళకి ఎక్స్టెంట్ ఉంటే వాళ్ళకు కొంత ఎక్స్టెంట్ మీరు కొంత ఉన్నప్పుడు ఆ ఎక్స్టెంట్ దాంట్లో మినహా చేయటం జరుగుతున్నది. ఇది పట్టేదారు పాస్బుక్ గురించి బ్రీఫ్ మెయిన్ క్యారెక్టరిస్టిక్ మీకు మన తెలియజేస్తున్నా. ఎందుకంటే చాలా మంది మన రైతులు అడుగుతున్నారు. ఫరీదుద్దీన్ గారు మీకు ధన్యవాదాలు. మాకు జనరల్గా కాలర్స్ సమస్యలు మాత్రమే అడుగుతుంటారు. మీరు కాలర్ ద్వారా వచ్చి సమాధానాలు చెప్పారు. మీ అనుభవంలో వచ్చిన కొన్ని అంశాలను మాతో పంచుకున్నారు. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు ఆయన చెప్పిన అంశాలు 2-3 మనం చర్చించుకోవాలి. ఒకటి ఏంటంటే ఆయన మంచి విషయం చెప్పారు. ఫామ్ 17 గురించి చెప్పారు. పాస్ పుస్తకం టైటిల్ జారీ చేసేటప్పుడు మొట్టమొదటిగా 1B రిజిస్టర్ లో రాసిన తర్వాత దాని తర్వాత పాస్బుక్ టైటిల్ ఇష్యూ చేస్తారు. అది ఇచ్చే ముందట ఫామ్ 17 అనేది అక్నాలెడ్జ్మెంట్ రిజిస్టర్. బేసిక్ గా అది ఎవరికైనా ఇచ్చేటప్పుడు అక్కడ సంతకం చేసుకొని మాత్రమే ఇస్తారు. పాస్బుక్ ఇచ్చి పాస్ పుస్తకం టైటిల్ ఇచ్చే ముందు ఫామ్ 17 లో సంతకం చేయించుకుంటారు. ఇది ముట్టినట్టుగా అని సంతకం చేయించుకుంటారు. ఒకవేళ అది ఫేక్ పాస్బుక్ సరైనదా కాదా చూడాలంటే ఒక పాస్బుక్ టైటిల్ ఇస్తే సరిపోదు. 1B రిజిస్టర్ లో వాళ్ళ పేర్లు ఉండాలి. తర్వాత ఫామ్ 17 లో ఉన్నట్లయితే మనం ఒక కంక్లూజన్కి రావచ్చు అది కరెక్ట్ పాస్బుక్ కాదని. చాలా సందర్భాలలో పాస్బుక్ టైటిల్ ఉంటుంది కానీ 1B రిజిస్టర్లో పేరు ఉండదు. లేదంటే ఫామ్ 17 రిజిస్టర్లో వాళ్ళ సంతకాలు ఉండే ఎవరికో తీసుకుని వెళ్ళిపోతారు. అది ఒక మంచి మెకానిజం చూడాలి. అంటే రెవెన్యూ యంత్రాంగం కానీ సివిల్ కోర్ట్స్ కానీ ఒక డిస్ప్యూట్స్ చూసేటప్పుడు పాస్బుక్ టైటిల్తో పాటుగా 1B ఫామ్ 17 చూసినట్లయితే ఇంకొంచెం పిక్చర్ అర్థమవుతుంది. రెండోది ఆయన చెప్పారు 3 రకాల పాస్ పుస్తకాల గురించి చెప్పారు. ఒరిజినల్ పాస్బుక్ చెప్పారు. ఇది మనం మాట్లాడుకున్నది ఇలా వచ్చిన ఒరిజినల్ పాస్బుక్. డూప్లికేట్ ఏంటంటే ఒకసారిగా నా పాస్ పుస్తకం టైటిల్ పోయినట్లయితే నేను డూప్లికేట్ తెచ్చుకునే అవకాశం ఉంది. దానికి ఒక ప్రాసెస్ ఉంది. 6వ చట్టంలోనే చెప్తుంది. పాస్బుక్ టైటిల్ పోయినట్లయితేనేమో పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, తర్వాత పేపర్లో ప్రకటన ఇవ్వాలి. అది కొంచెం పెద్ద ప్రాసెస్ ఉంటుంది. పాస్బుక్ అయితే కొంచెం సులభంగా తెచ్చుకోవచ్చు. దానికి కొంచెం ఫీ ఉంటుంది. అది చెల్లించినట్లయితే డూప్లికేట్ పాస్ పుస్తకం టైటిల్ ఇస్తారు. కానీ పాస్ పుస్తకం మీద క్లియర్గా రాసి పెడతారు ఇది డూప్లికేట్, ఒరిజినల్ పోయింది కాబట్టి డూప్లికేట్ ఇచ్చారు. మూడో సమస్య మనం చాలా తీవ్రమైన సమస్య మన రాష్ట్రంలో ఉంది. ప్రతి జిల్లాలో కూడా ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన ఒక సర్వే ప్రకారం కూడా ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో కొన్ని వేల పాస్ పుస్తకాలు టైటిల్ డీడ్లు ఫేక్ తయారవుతున్నాయి. సునీల్, ఈ ఫేక్ పాస్ పుస్తకాల గురించి వాటిని తొలగించే విధానం గురించి తెలుసుకునే ముందు మనం ఒక చిన్న విరామం తీసుకుంటాం. భూమి కోసం కార్యక్రమంలో మరో చిన్న విరామం. ఆ తర్వాత ఫేక్ పాస్ పుస్తకాలు ఎలా తొలగించాలో చర్చించుకుందాం. భూమి కోసం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఫేక్ పాస్ పుస్తకాల గురించి మనం ఇంతకుముందు ఒక కాలర్ మనకు చెప్పారు, మన రిటైర్డ్ తహసీల్దార్ గారు చెప్పారు, ఫరీదుద్దీన్ గారు. అసలు ఈ ఫేక్ పాస్ పుస్తకాలు ఎటో తయారవుతాయి? మరి ఇంత వెరిఫికేషను, ఇంత గ్రామ సభలో మన పరిశీలన, ప్రాథమిక పరిశీలన, దరఖాస్తులను చాలా స్క్రూటినైజ్ చేసే పద్ధతి ఉన్న తర్వాత కూడా ఫోటోలు కూడా ఉన్నాయంటున్నారు. మీరు పాస్ పుస్తకాలపైన రైతు ఫోటో కూడా వేయాలంటున్నారు. రైతు ఫోటో తీసుకున్న తర్వాత కూడా ఈ నకిలీ పాస్ పుస్తకాలు ఎట్లా వస్తున్నాయి? ఎన్ని వేల పాస్ పుస్తకాలు వస్తున్నాయి? శర్మ గారు, దీనికి పరిష్కారం ఏమిటి? ఫేక్ పాస్ పుస్తకాలను వీడౌట్ చేయడానికే కోనేరు రంగారావు కమిటీలో కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. అంటే ఫేక్ పాస్ పుస్తకాలు ఉన్నమాట నిజమే? నిజమే, చాలా ఉన్నాయి. మరి ఫేక్ పాస్బుక్లకు కారణం ఎవరంటే కొంతవరకు రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా కారణమే. ఎట్లా అంటే వాళ్ళు 1B రిజిస్టర్లో లేనిది ఏ పాస్బుక్ ఇవ్వడానికి వీల్లేదు. 1B రిజిస్టర్లో ఉండే ఎంట్రీస్కే పాస్బుక్కు. మరి 1B రిజిస్టర్లో ఎంట్రీస్ లేనప్పుడు పాస్బుక్లంతా వచ్చేస్తున్నాయి. రెండోది ఫోటోలు, మీరు చెప్పినట్టు ఫోటోలు ఉన్నాయి. ఇప్పుడు 1B రిజిస్టర్లో ఎంట్రీ ఉందో లేదో తెలుసుకునే అవకాశం ఎవరికి ఉంటుంది? రెవెన్యూ డిపార్ట్మెంట్. ఇంకెవరికి ఉండదు. ఎవరికి ఉండదు. అది సమస్య అక్కడది 1B రిజిస్టర్ అనేది మెయింటైన్ చేసేది తాలూకా ఆఫీస్లోనే, కాబట్టి అక్కడ ఉంది. రెండోది కోనేరు రంగారావు కమిటీలో ఏమంటున్నాడంటే మీరు మిషన్ నంబర్స్ అంటే 12 డిజిట్స్, డిస్ట్రిక్ట్ కోడ్, డివిజనల్ కోడ్, మండల్ కోడ్, విలేజ్ కోడ్, పాస్బుక్ నంబర్, అట్లా దానిపైన ముద్ర మిషన్ నంబర్తో శర్మ గారు పట్టాదారు పాస్బుక్ పైన, టైటిల్ డీడ్ పైన వేయమంటున్నాడు. ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు బికనూరు నుంచి. చెప్పండి మీ సమస్య ఏమిటో. 1971 అట్లా మా తాత ముత్తాతల నుంచి స్థిర ఆస్తి ఉన్నది సార్, ల్యాండ్ ఉన్నది. తోక పాస్బుక్ ఉన్నాయి అవి.
ఆ తోక పాస్బుక్ ల ప్రకారంగా మేమైతే తోక పాస్బుక్. 1990లో వేరే సెల్యూట్ చేసాం 6 సబ్ రిజిస్టర్ లో సార్. చెప్పండి, వింటున్నాం. అయితే దాన్ని అమ్ముకున్నాం. అమ్మిన తర్వాత అది ఏంటంటే ఇనాము కింద ఉన్నది ఆ భూమి అది అని మా సంఘం వారు చెప్తున్నారు. రికార్డులోనే మా పేర్లు ఉన్నాయి, ఆ పేర్ల ప్రకారం బట్టి మేము అమ్ముకున్నాము. దాంతో అది ఇనాము భూమి అన్న దాని గురించి అది ఇనాం భూమి అంటే ఎట్లా, అది దాని గురించి ఎట్లా ఎక్కడ తెలుస్తుంది సార్? అది క్లియర్ గా వస్తుంది. ఒక మాట, ఈ భూమి మీకు ఎలా వచ్చింది? అది మీరు మా తాత ముత్తాతల నుంచి వస్తుంది సార్. అది ఎట్లా వచ్చిందంటే నేను ఎట్లా చెప్పగలను? అంటే అది సమస్య. అయి ఉండొచ్చు కూడా, ఇనాం భూమి అయి ఉండొచ్చు కూడా. అంటే వాళ్ళు సాగు చేసుకుంటున్నారు, వాళ్ళ తాత తండ్రి నుంచి వచ్చింది, రికార్డులు ఏముందో వాళ్ళు పట్టించుకోలేదు, అమ్మేసుకున్నారు. కాబట్టి వాళ్ళ భూమి అనుకుని వాళ్ళు అమ్మేసుకున్నారు. కొనుక్కున్న వాళ్ళకు తర్వాత ఎవరో చెప్పుంటారు ఇనాం భూమి అని. అది ఇప్పుడు కూడా ఇనాం భూమి అని తెలిసి ఉండి వాళ్ళ పేర్లు కూడా వచ్చి ఉంటాయి, సాగుదారు పేర్లు వచ్చి ఉంటాయి. ఇప్పుడు కూడా చేయాల్సిన పని ఏంటంటే ఇప్పటికైనా వాళ్ళు ఇనాం చట్టం కింద తహసీల్దార్కి అర్జీ చేసుకొని ఎవరు చేయాలి? ఎవరైతే ఈయన చేయాలి, కొనుక్కున్నవాడు కాదు, ఈయన చేయాలి. అది చెప్పండి. ఈయన చేసి ఆక్యుపైడ్ రైట్ సర్టిఫికేట్ అని ఒక సర్టిఫికేట్ పొందాలి. అమ్మిన వ్యక్తి ముందుగా ఇప్పుడు ఎవరైతే మన కాలర్ మాట్లాడారో ఆయనే అమ్మారు కాబట్టి ఈయన చేయాలి, ఈయన అర్జీ పెట్టుకొని రెగ్యులరైజ్ చేయించుకున్నట్లయితే అంటే ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్ ఇతనికి అర్హత వస్తుంది. అంటే ఇతను ఒక ఆక్యుపెంట్ గా తనకు హక్కు ఉందని నేను చెప్తున్నాను. ఈయన హక్కు వచ్చిన తర్వాత ఆయన అమ్మగలుగుతాడు. ఈయనకు హక్కు రాకముందు ఆ భూమిని ఇనాం భూమి అమ్మినట్లయితే అది చట్టపరంగా కుదరదు. ఈయనకు హక్కు ఉన్న తర్వాత ఆయన అమ్మగలుగుతాడు. అంటే టెక్నికల్ గా ఏమైందంటే ఆయన హక్కు లేని భూమిని అమ్మినట్లు. ఇప్పుడు మనం ముందు హక్కు తెచ్చుకున్న తర్వాత ఈ ట్రాన్సాక్షన్ రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఆక్యుపెన్సీ రైట్స్ సర్టిఫికేట్ ద్వారా ఇతను ముందు హక్కులను సంపాదించిన తర్వాత వెంటనే అది వారికి బదిలీ అవుతుంది, కొనుక్కున్న వాళ్ళకి బదిలీ. కొనుక్కున్న వాళ్ళు మళ్ళీ పాస్బుక్ టైటిల్ వాళ్ళు మళ్ళీ పొందొచ్చు. ఇప్పుడు ఇటువంటి వాటిపైన అప్పీల్స్ వెళ్ళడానికి అవకాశం ఉందండి? అది ఏ విధంగా వెళ్ళాలి అప్పీల్స్ కి? మా ఇనాం సబాలిషన్ యాక్ట్ లోనే అప్పీల్స్ ఉన్నాయి. తహసీల్దార్ ఇస్ ది కాంపిటెంట్ అథారిటీ టు ఇష్యూ పట్టా. ఇనాం పట్టా ఇవ్వడానికి తహసీల్దార్కి అధికారం ఉంది. దానిపైన ఆర్డీఓ గారికి ఉంది, రివిజన్ ఉంది. అంటే ఇప్పుడు మనకు ముందుకు వచ్చిన ఈ సమస్యలో గనక ఒక నిర్ణయం తహసీల్దార్ తీసుకుంటే దాని తప్పు విచారించడానికి మీరు ఆర్డీఓకు వెళ్ళాలి. మీకు ఈ పట్టాల చట్టంలో కూడా ఇటువంటి ప్రొవిజన్ ఒకటి అప్పీల్స్ ఉందా? ఉంది సార్. రెక్టిఫికేషన్ కూడా అప్పీల్ చేసుకోవచ్చా? దేంట్లో ఆర్ఓఆర్లోనా పట్టాలు తప్పు వచ్చింది, రెక్టిఫికేషన్ లో లోపాలు సవరించే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం తప్పు అవుతుంది, అప్పుడు ఆర్డీఓ గారికి అప్పీల్ చేసుకోవచ్చు. లేదు కాల పరిమితి దాటిందిరా అంటే రివిజన్కి ఏం టైం లేదు. ఈ సందర్భంలో సార్ మనం బీహార్లో ఇటీవల జరిగిన ఒక మంచి చట్టాన్ని మనం మాట్లాడుకోవాలి. మనకి ఇప్పుడు భూమి చట్టాలు చాలా ఉన్నాయి, 20-30 ముఖ్యమైన చట్టాలే ఉన్నాయి. ఒక్కొక్క చట్టంలో ఒక్కొక్క అధికారికి కొన్ని అధికారాలు ఇచ్చారు. అది తహసీల్దార్కి కొన్ని చోట్ల అధికారాలు ఉన్నాయి, కొన్ని చోట్ల ఆర్డీఓకి ఉన్నాయి, కొన్ని చోట్ల వేరే అధికారులకు ఇచ్చారు. బీహార్ ప్రభుత్వం గత సంవత్సరం ఒక ల్యాండ్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ యాక్ట్ అని ఒక చట్టం తీసుకొచ్చింది 2010లో. వాళ్ళు ఆ చట్టంలో ఏం చేశారంటే మనకున్నట్టుగానే డిఫరెంట్ ల్యాండ్ చట్టాలు వాళ్ళకి కూడా ఉన్నాయి. వివిధ అధికారులన్నింటినీ కోడిఫై చేసుకుంటూ ఏ భూమి సమస్య వచ్చినా ఒకే అధికారికి ఆథరైజ్ చేశారు. కింద ఒక తహసీల్దారు, తర్వాత నెక్స్ట్ అప్పీలు. ఫైనల్గా ఈ సివిల్ కోర్టుకి కేసులు వెళ్ళినట్లయితే ఎక్కువ టైం పడుతుంది, పేదవాళ్ళు నష్టపోతున్న ఉద్దేశంతో రాష్ట్ర లెవెల్లో ఒక ట్రిబ్యునల్ని పెట్టారు. సో ఏ తీర్పు మీదైనా ఫైనల్ అప్పీల్ ట్రిబ్యునల్కే వెళ్ళాలి. ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ఫైనల్. సో వాళ్ళ 2 చట్టాలు, ఒకటి ల్యాండ్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ యాక్ట్, ఒకటి ల్యాండ్ ట్రిబ్యునల్ యాక్ట్ అని తీసుకొచ్చారు. దానివల్ల ఏమవుతుందంటే పేదవాళ్ళకి ఎవరికైనా సరే, పేదవాడు కానీ ఉన్నవాళ్ళు కానీ భూమి సమస్య ఉంటే ఎక్కడికి పోవాలని ఒక క్లారిటీ ఉంది. ఈ రోజు మన రాష్ట్రంలో మీరు ఎవరినైనా గ్రామాలకు వెళ్ళి అడగండి, మీకు ఈ భూమి సమస్య ఉంటే ఎక్కడికి వెళ్తారు అంటే ఒకరు నేను వీఆర్ఓ అంటారు, ఇంకొకరు తహసీల్దార్ అంటారు, ఇంకొకరు ఆర్డీఓ అంటారు, ఇంకొకరు ఎమ్మెల్యే అంటారు, ఇంకొకరు చెప్తారు. రెవెన్యూ కోర్టులు ఉన్నాయని రెవెన్యూ కోర్టులు ఉన్నాయి. రెవెన్యూ కోర్టులు వేరు, రెవెన్యూ అధికారిగా ఆయన అధికారాలు వేరు. ఆయన కోర్టుగా ఇప్పుడు పనిచేస్తారు. స్టాట్యూటరీ అధికారాలు ఎక్కడున్నాయి, మామూలు సమస్య ఎక్కడున్నాయి? ఎందుకంటే పేదవాళ్ళకి ప్రభుత్వం అంటే రెవెన్యూ యంత్రాంగమే. ఏ సమస్య వచ్చినా రెవెన్యూ యంత్రాంగం తీసుకొస్తాం. కానీ చట్టపరంగా అధికారాలు ఉన్నాయి వేరు. కొన్నిట్లో తహసీల్దార్కి అధికారాలు ఉన్నాయి, కొన్నిటికి ఆర్డీఓకి మాత్రమే అధికారాలు ఉన్నాయి. మనం గనక గ్రామాలలో ఉన్న వాళ్ళకి, అందరి వ్యక్తులకు గనక ఈ క్లారిటీ చెప్పగలిగితే భూమి ఏ సమస్య వస్తే ఏ అధికారి దగ్గరికి వెళ్ళాలని ఒకటి. రెండోది ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని వీటన్నిటిని కలిపి ఒక చోట పెట్టి ఒక చట్టం కనుక చేయగలిగినట్లయితే. అంటే ఇప్పుడు 1971 పట్టాల చట్టంలో ఈ ప్రొవిజన్స్ లేవా? 1971 చట్టం పాస్బుక్ల గురించి మాట్లాడుతుంది. ఇనాం చట్టం కింద ఇంకో అధికారి ఉంటాడు. సెటిల్మెంట్ గురించి అంటే ఒక్కొక్క చట్టంలో ఒక్కొక్క రకమైన పద్ధతి ఉంది. రెండోది ఆ బీహార్ల చట్టం కూడా ఏం చేశారంటే ప్రొసీజర్ అంతా కూడా చెప్పేశారు. ఏ ప్రాబ్లం వచ్చినా సరే కామన్ ప్రొసీజర్, ఇగో ఈ పలానా కాగితంలో సింగిల్ విండో మెకానిజం, అది ఒక మంచిది ఉంది. అది 2 విధాలు. ఒకటి ప్రభుత్వం చొరవ తీసుకుని ఇలాంటి చట్టాలన్నా చేయొచ్చు. అది వచ్చే లోపల ప్రజలకి గనక ఒక క్లారిటీ మనం చెప్పగలిగితే ఈ సమస్య వస్తే ఇక్కడికి వెళ్ళాలి అనేది కొంత సమస్యలు తగ్గుతాయి. రెండోది ఈజీగా పరిష్కారం కావడానికి ఒక అవకాశం ఉంది. మూడోది మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలి, ఇప్పటిదాకా రెవెన్యూ యంత్రాంగం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి చాలా సమస్యలు మాట్లాడుతున్నాం. రెవెన్యూ యంత్రాంగం ఏదైతే ల్యాండ్ కోసం పెట్టారో ల్యాండ్ పనులు చేయడానికి కనుక వాళ్ళకి ఎక్కువ టైం కనుక మనం ప్రభుత్వం ఇవ్వగలిగినట్లయితే సమస్యలు తీరుతాయి. ఒకటి. సునీల్,
ప్రభాకర్ రావు వరంగల్ నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. ఆయన సమస్య ఏమిటో తెలుసుకుందాం. ప్రభాకర్ గారు చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. చాలా సంతోషం సార్ మీరు భూమి కోసం కార్యక్రమం. ఇది చాలా మందికి ముఖ్యంగా తెలియవలసిన అవసరం చాలా ఉంది సార్. ఇప్పుడు పబ్లిక్ నేను ల్యాండ్ మేనేజర్ ఐకేపీగా పనిచేస్తున్నాను సార్. అయితే సార్ ఇప్పుడు ఈ చట్టాలు ఇవన్నీ కూడా మామూలు ప్రజలకు తీసుకువెళ్లే యంత్రాంగం రెవెన్యూ వ్యవస్థ ఏంటి విఆర్ఓ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల చాలా వాళ్ళకి తెలుసులేవు సార్. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఒకటే సార్, ఇప్పుడు మనము గ్రామంలో ఈ పహాని ఏదైతే ఉందో సార్, ఇప్పుడు మా వరంగల్ జిల్లాలో రేషన్ కార్డ్స్ అన్ని కూడా గ్రామ పంచాయతీ కార్యాలయం మొత్తం మీద రాశారు సార్. అంటే అందరికీ తన కార్డు ఏంటి, తన ఎలిజిబిలిటీ ఏంటని. అదే విధంగా పహాని ఎంట్రీస్ కూడా ఒక్కొక్క సర్వే నెంబర్ వైజ్ గా కనీసం హాఫ్ ఆఫ్ ది అంటే టైటిల్ వరకు ఆ పంటలు అవన్నీ కాకుండా 15వ కాలం వరకు కనుక రాసినట్టయితే ప్రతి రైతుకు తన భూమి ఏంటిది, విఆర్ఓ ఏం రాస్తున్నాడు, కాస్ట్లో ఉన్నదా లేదా అనేది చెక్ చేసుకునే అవకాశం, అతనికి చదువు రాకుండా కనీసం అతని యొక్క కొడుకులు చదువుకున్న వాళ్ళతో తెలుసుకునే అవకాశం ఉంది, హక్కులను సరిచేయించుకునే అవకాశం ఉంది సార్. ఈ ఒకటి మన ఆర్టీఐ నుంచి గవర్నమెంట్ కు ప్రతిపాదన అంతా బాగుంటుందని ఒకటి సార్. ఇంకొకటి సార్, ముఖ్యంగా ఈ మధ్యన ఎస్టీ ల్యాండ్ సర్వే చేసినాం సార్ మేము. దాంట్లో సమస్య గురించి చెప్తున్నారా? కాదు సార్, కొన్ని సూచనలు చెప్తున్నారు సార్. సూచనలు చెప్తున్నారు సార్ చెప్పండి. ఇప్పుడు ఎస్సీ ల్యాండ్ ఇన్వెంటరీ చేశాం సార్ మేము మొత్తం రాష్ట్రంలో. దాంట్లో మేము సమస్యలు పరిష్కరించేందుకు గ్రామాలకు వెళ్ళినప్పుడు ఈ ఎస్సీలకు హాఫ్ ఎకరు 1 ఎకరు 30 గుంటాస్ ఉన్న వాళ్ళు ఈ రిజిస్ట్రేషన్ ఫీజు కట్టుకోమంటే ఆర్ఓఆర్ ప్రకారంగా మీకు తక్కువ ఉంటుంది బాబు, దాని ప్రకారంగా మీరు ఫీజు రెమిట్ చేయండి అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మా భూమి ఎక్కడ పోతుంది, మేము ఎందుకు చేయించుకోవాలి, గవర్నమెంటే మా ఫీజు కడితే బాగుంటుంది కదా అనేటువంటి ఒక క్వశ్చన్ చేస్తున్నారు సార్ ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇది మనకు మీడియా ద్వారా ఎవరి ఫీజులు ప్రధానమైన సమస్య మీరు దృష్టికి తీసుకొచ్చారండి. అదేమిటంటే ఈ రిజిస్టర్డ్ డీడ్ ఎందుకు చేయించుకోవాలి, మా భూమి మా చేతిలో ఉంది కదా, మేము మళ్ళీ ఈ పట్టా మాకెందుకు అనే అనుమానం ప్రజల్లో ఉంది అనే విషయం మీరు చెప్పారు. శర్మ గారు చెప్పండి, వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? రిజిస్టర్ చేసుకోవాలి, పట్టా పుస్తకం తీసుకోవాలి, తర్వాత టైటిల్ డీడ్ తీసుకోవాలి, ఇన్ని తీసుకోవాలని మీరు ఇంకా సమస్య జటిలం చేయడం లేదా? రిజిస్టర్ చేయకపోతే హక్కు ఎక్కడ వస్తుందండి? హక్కు ఎక్కడ ఉంది? ఇది భూమిపైన హక్కు. భూమిపైన హక్కు రావాలి కదా, రిజిస్టర్ చేశారండి, డాక్యుమెంట్ అనేది కావాలి కదా. ఊరికి నా భూమి అని చెప్తే ఎట్లా, హౌ టు ప్రూవ్? కాబట్టి దానికి రిజిస్టర్ డాక్యుమెంట్ అనేది అవసరం. ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో దాన్ని భూమి కొనుగోలు చేసినా అమ్మినా దానికి రిజిస్టర్ డాక్యుమెంట్, దాన్ని బట్టి మార్పులు మా లెక్కలలో గ్రామ లెక్కలలో మార్పులు చేసుకోగలరు. సో రిజిస్ట్రేషన్ తప్పనిసరి అంటారు. సరే కదండి. చెప్పండి శంకరయ్య గారు, మీ సమస్య, భూమి సమస్య. సార్ మాది మా నాన్నగారు ఒక 70 సంవత్సరాల కింద 1968లో సార్, మీరు 70 సంవత్సరాల కింద అంటున్నారు, 1968లో చెప్పండి. మా నాన్నగారు ఒక 2 ఎకరాల భూమిని తీసుకున్నారండి. అది పట్ల మాపుననే ఉంది, 1 మీద మాపుననే ఉంది, తర్వాత 1 వీక్ ఉంది, పాస్బుక్ టైటిల్ మొత్తం వచ్చినాయండి, రికార్డులన్నీ వచ్చేసినాయి. ఈ మధ్య కాలంలో మా బాబాయ్ అన్నట్టయినా ఒక 12 సంవత్సరాల కాస్త రాసుకున్నాడండి దాంట్లో బలవంతంగా. దాని మీద అతను కోర్టుకు వెళ్ళాడండి. కోర్టుకు వెళ్ళాడు. అయితే పాస్బుక్లు మాయే ఉన్నాయండి సార్. చెప్పండి, మీ సివిల్ డిస్ప్యూట్ ఇది. మీ భూమి ఎవరిది అని మీ బాబాయ్కి మీకు మధ్య ఒక సివిల్ డిస్ప్యూట్, అంతే కదా? అవును సార్. అయితే దీంట్లో పాస్బుక్లు కానీ, టైటిల్ డీడ్ కానీ, తర్వాత పానీలు కానీ, పట్టాకు మేమే ఉన్నామండి గత 68 నుంచి. ఖాతర్లు కానీ, తర్వాత పాస్బుక్లు కానీ ప్రతిదీ మాకే ఉందండి. ఆయన కేవలము ఒక కాస్తుల మాత్రం రాసుకున్నాడండి. మేము పంచుకున్నట్టు కాగితాలు కానీ ఏమీ లేవండి. మేము కొనుక్కున్నదాన్ని మాది మా భాగం అని చెప్పి కేసు వేసాడండి దాన్ని. మీరు కోర్టులో ఇవన్నీ చెప్పారా, చెప్పలేదా? మేము ఇది చెప్పాము, ఇట్లనే చెప్పి మా ఉన్న రైట్స్ అన్ని కూడా కోర్టులో వేసామండి. వెరీ గుడ్. ఇప్పుడు శర్మ గారు, ఇప్పుడు కోర్టులో ఒక సివిల్ వివాదం ఉంది. ఈ కోర్టులో ఈ హక్కు ఎవరిది అనే వివాదం పరిష్కారం అయ్యే వరకు రెవెన్యూ శాఖ ఏం చేయాల్సి ఉంటుంది? రెవెన్యూ శాఖ ఏమైనా అధికారాలు ఉన్నాయా? రెవెన్యూ శాఖ వాళ్ళ చట్టాన్ని అనుసరించి జడ్జిమెంట్ ఇచ్చుకోవచ్చు. అయితే సివిల్ కోర్టు యొక్క ఉత్తర్వును లోబడి జడ్జిమెంటే. మళ్ళీ సివిల్ కోర్టు కనుక ఈ జడ్జిమెంట్కు వ్యతిరేకంగా వస్తే మళ్ళీ మార్పులు చేసుకోవాలా. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రెవెన్యూ అధికారులు సివిల్ కోర్టులో ఏదన్నా ఇష్యూ పైన అక్కడ పెండింగ్ ఉంటే వీళ్ళు స్టాప్ చేస్తున్నారు. దాని యొక్క డెసిషన్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే
ఆల్వేస్ సబ్జెక్ట్ కరెక్షన్ ఉంది కాబట్టి ఎందుకు అది దాన్ని వెయిట్ చేసిన తర్వాతనే డిస్పోజ్ ఆఫ్ చేస్తామని ఉద్దేశంతో ఉన్నారు. ఇంకొక కాలర్ వెయిట్ చేస్తున్నారు. సాలూరు నుంచి వెంకటరమణ గారు. అంటే ఇది మాట్లాడే ముందు ఒక 2 ఇంపార్టెంట్ సమస్యలు సార్. ఇప్పుడు ఈ కేసు చాలా ఇంపార్టెంట్. రాష్ట్రం అంతటా ఇలాంటి సమస్య ఉంది. నేను పట్టదారుగానే నా రికార్డుల పేర్లన్నీ వస్తాయి. నా భూమిని మీరు ఆక్యుపై చేసుకోవాలనుకున్నట్లయితే ఒకసారి ఎవరినో మ్యానిపులేట్ చేసేసి కల్టివేషన్ కాలంలో మీ పేరు 4 ఏళ్ళలో 3 ఏళ్ళలో రాసుకొని దాన్ని పట్టుకొని సివిల్ కోర్టులో కేసెస్ ఒక ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకుంటారు. ఆ కేసు 10 సంవత్సరాలు పట్టవచ్చు, 15 సంవత్సరాలు పట్టు. యావరేజ్ ఏజ్ ఆఫ్ సివిల్ కేసు 15 years. అలాంటప్పుడు నేను అన్యాయం అయిపోతాను. మీకు అక్కడ ఒక ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చిందంటే మరీ అన్యాయం అయిపోతాను. నన్ను భూమిలోకి తొలగిస్తారు. నేను తిరిగి భూమి తెచ్చుకోవాలంటే 20 ఏళ్ళు 30 ఏళ్ళు పట్టొచ్చు. అప్పుడు మా సివిల్ కోర్టు కనుక ఆ పహానీలో కల్టివేషన్ కాలం ఎంట్రీ మాత్రమే కాకుండా మిగతా రికార్డులను దృష్టిలో పెట్టుకొని తీర్పులు ఇవ్వకపోతే కనుక చాలా అన్యాయం జరుగుతుంది. రెండోది వరంగల్ నుంచి కూడా తను చెప్పినప్పుడు ఇంకొక మంచి ప్రయత్నం వరంగల్ జిల్లాలో జరుగుతుంది. ఒకటి సాధబైనది, రెండోది వాళ్ళు పేద ప్రజలకు ఎక్కడైనా అయితే సివిల్ కోర్టులో కనుక కేసులు ఉన్నట్లయితే వాళ్ళకి సహాయం చేయడం కోసం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆఫీస్లో ఒక సెల్ పెట్టారు. ఏ పేదవాడికి ఎలాంటి భూమి సమస్య ఉన్నా సరే సివిల్ కోర్టుకి వెళ్లాల్సి వస్తే ఆ జాయింట్ కలెక్టర్లో ఆ ఆఫీస్ని సంప్రదించినట్లయితే వాళ్ళకి ఉచితంగా ఆ కేసులో అన్ని రకాల సహాయ సహకారాలు చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళ హక్కులు నిరూపించుకోవడానికి ప్రజలకి తెలిస్తే బాగుంటుంది. వాళ్ళు అలాంటి సమస్య ఉన్నప్పుడు ఆ కేంద్రానికి వెళ్ళొచ్చు. ఇప్పుడు సాలూరు నుంచి వెంకటరమణ గారు లైన్ లో ఉన్నారు. వెంకటరమణ గారు చెప్పండి మీ సమస్య ఏమిటో. వెంకటరమణ గారు లైన్ లో ఉన్నారా? ఓకే, వెంకటరమణ గారు చెప్పండి. హలో, ఎస్ వెంకటరమణ గారు వింటున్నాం, చెప్పండి. సార్, పట్టా భూమికి డి పట్టా భూమికి తేడా ఏంటి? డి పట్టా భూమి కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? అది ఏ విధంగా రిజిస్టర్ చేస్తారో తెలియదు సార్, ఒకసారి చెప్తారా? శర్మ గారు, డి పట్టా అనేది ప్రభుత్వ భూమిని బీదవాళ్లకు పట్టా ఇచ్చేటప్పుడు డి పట్టా అనేది ఒక ఫారంలో తహసీల్దార్ సంతకం చేసి ఇస్తాడు. అది మామూలుగా పట్టాదారు పట్టాకు ఎంత విలువ ఉందో, ప్రైవేటు పట్టాకు ఎంత విలువ ఉందో దీనికి అంతే ఉంటుంది. అయితే ఇందులో ఆ పట్టా ఇచ్చేటప్పుడు ఒక కండిషన్, ఇంపార్టెంట్ కండిషన్ ఏమంటే ఈ భూమి అమ్ముకోరాదు, వంశపారంపర్యంగానే అనుభవించుకోవాలా అనేది ఉంటుంది. అంటే డి పట్టా తీసుకున్నటువంటి భూమి ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మడానికి వీలు లేదు, అమ్మినా అది ఉంది. మామూలు పట్టా దానికి మామూలుగా అన్ని హక్కులు వస్తాయి, వంశపారంపంగా అనుభవించుకోవచ్చు, అమ్ముకోవచ్చు, ఏదైనా చేయడానికి దానికి ఉంటుంది. కాబట్టి దీనికి దానికి అదే భేదం. పట్టా ప్రైవేట్ ల్యాండ్ పట్టా అయితే కనుక హీ హాస్ గాట్ ఆల్ రైట్స్, అన్ని హక్కులు కలిగి ఉంటుంది. డి పట్టాలో రెస్ట్రిక్టెడ్ రైట్స్ ఉంటాయి, రెస్ట్రిక్టెడ్ రైట్స్, అమ్ముకోవద్దు. కాబట్టి ఈ భూమిని వంశపారంపర్యంగానే అనుభవించుకోవాలి. ఇప్పుడు ఈ పట్టాదారు పాసు పుస్తకాల చట్టం ద్వారా వచ్చిన వనరులను, సౌకర్యాలను రైతులు సక్రమంగా వినియోగించుకునే అవకాశం ఉందని ఒక వ్యవస్థ దీని ద్వారా రూపొందిందని మీరు మీ అనుభవపూర్వకంగా మీరు చెప్తున్నారు. అట్లాగే సునీల్ ఏమంటున్నారంటే బీహార్లో వచ్చిన చట్టం వంటి ఒక చట్టం ఏకీకృత వ్యవస్థలో ఒకే చోట ఈ భూమి వివాదాలను పరిష్కరించే సౌకర్యం ఒకటి ఉంటే బాగుంటుందని అంటున్నారు. ఆ విధమైన చట్టానికి మన రాష్ట్రంలో ఆస్కారం ఉందా? అటువంటి సమస్య పరిష్కార విధానాన్ని మనం ఆలోచించే స్కోప్ ఉందా? మీరు చెప్పండి శర్మ గారు. ఇప్పుడు ప్రతి చట్టంలో అపీల్స్, రివిజన్స్ ఉన్నాయి. బీహార్ చట్టాలలో కూడా అపీల్స్, రివిజన్స్ ఉంటాయి. కానీ అక్కడ స్పెషాలిటీ ఏమిటంటే ఈ అపీల్స్, రివిజన్స్లలో కూడా ఫెయిల్ అయితే స్పెషల్ ట్రిబ్యునల్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు సివిల్ కోర్టు దారికి లేకుండా స్పెషల్ ట్రిబ్యునల్ అనేది ఓటు పెట్టారంటున్నాడు సార్. అంటే అక్కడ సత్వరంగా పరిష్కారం సివిల్ కోర్టు కనుక పోతే ఇంకా మనకు తెలుసు దాని యొక్క టైం కన్సంప్షన్ ఎంత ఉంటుంది, అది ఉంటుంది. మనకి ఇక్కడ మన రెవెన్యూ చట్టాలు 211 చట్టాలు ఉన్నాయి మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఇది మరొక చట్టం అవుతుందేమో. కాబట్టి ఆ స్పెషల్ ట్రిబ్యునల్కు పోవడం అంటే మళ్ళీ అక్కడ ఒక యంత్రాంగం, దానికి తగిన ఇది కావాలా, పెద్ద ఎస్టాబ్లిష్మెంట్. ఎందుకంటే ఎన్ని చట్టాలు, 211 చట్టాలపైన వచ్చిన డిస్ప్యూట్స్ ఒక ఏజెన్సీ ఒక్కడే పరిష్కారం చేయాలా, మళ్ళీ దాని సాధక బాధకాలంతా స్టడీ చేయాలా, మళ్ళీ అక్కడ ఎట్లా ఉందో అడాప్షన్ వెళ్ళి చూడాలా, కొంచెం దాన్ని స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ చట్టాలలో ఉన్న సంక్లిష్టత, వాటిలో ఉన్న సౌకర్యాల గురించి మా స్టూడియోకి వచ్చి ఇన్ని వివరాలు చెప్పినందుకు మన శర్మ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అట్లాగే ఆర్డీఏ నుంచి స్టేట్ డైరెక్టర్గా ఈ సమస్య పరిష్కారాన్ని కృషి చేస్తూ ఈ విషయాలపై వారు చేసిన పరిశోధన, సర్వే, సహాయ కార్యక్రమాల్లో వారికి వచ్చిన అనుభవాలను ఈ మా వ్యూవర్స్తో పంచుకున్న సునీల్ గారికి ధన్యవాదాలు చెప్తూ మరోసారి వచ్చే ఆదివారం ఇటువంటి సంక్లిష్టమైన అంశం గురించి, భూమి సమస్యలకు సంబంధించిన
ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం గురించి మళ్ళీ సమావేశం అవుదాం. భూమి కోసం కార్యక్రమం చూడండి. మళ్ళీ వచ్చే వారం. అంతవరకు సెలవు. నమస్కారం.